హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఐ స్టోరీస్. శాన్వి, నరేన్, సంగీత, రేవంత్ నలుగురు ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి ఫ్రెండ్స్. ఆ సంవత్సరం కొత్తగా చేరింది ప్రియ. తెల్లని చుడీదార్లో బాందిని ప్రింట్ ఎర్ర చున్నీతో తగు సన్నము పొడుగుతో చాలా అందంగా హుషారుగా ఉంది. స్కూటీ ఆపి క్లాస్లోకి వెళ్ళబోతుంది ప్రియ. రేవంత్ స్వతహాగా అల్లరోడు, సరదాగా చిలిపి మాటలతో ఉత్సాహంగా ఉంటాడు. ప్రియని చూడగానే రేవంత్ మదిలో కొత్త రాగాలు మెదిలాయి. ఎంత చక్కగున్నావే అని పాడేసుకున్నాడు. అరే పదండ్రా, కొత్తగా చేరిన అమ్మాయిని ర్యాగింగ్ చేయాలి కదా అని ఫ్రెండ్స్ని బయలుదేరమన్నాడు ప్రియని ఆట పట్టించడానికి. శాన్వి చెప్పింది, తనేమి ఫస్ట్ ఇయర్ అమ్మాయి కాదురా, మనలానే థర్డ్ ఇయర్ స్టూడెంట్. వాళ్ళు వేరే ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇక్కడ చేరింది. ర్యాగింగ్ ఇప్పుడేందిరా, అర్థం లేకుండా అని రేవంత్ని వారించింది. అయితే సరే, ఫ్రెండ్షిప్ చేసుకుందామా పద అని వెళ్తున్నాడు. ఏంట్రోయ్ అని విజిలి వేశాడు నరేన్ రేవంత్ని ఉద్దేశించి. ప్రియా ప్రియా చెంపొద్దే అని జీన్స్ మూవీ పాట పాడి సమాధానం ఇచ్చాడు రేవంత్ నరేన్ ప్రశ్నకి. ఆహా అలానా అని అర్థమైనట్లుగా శాన్వి, సంగీత, నరేన్ అనుకున్నారు. ప్రియా క్లాస్లోకి వెళ్ళి కూర్చుంది. రేవంత్ బ్యాచ్ క్లాస్లోకి వచ్చి, ఓయ్ ఫ్రెండ్స్, పిక్నిక్లో పాడేవాళ్ళు పేర్లు చెప్పండి అని అంటూ ఎదురుగా కూర్చున్న ఓ స్టూడెంట్ నుంచి బుక్, పెన్ను ఇప్పించుకొని పేర్లు నోట్ చేసుకుంటున్నారు. ఓ నలుగురు తమ పేర్లు చెప్పారు. రేవంత్ ప్రియని చూసి అడిగాడు, ఏంటి నీ పేరు ఇవ్వవా? న్యూ అడ్మిషన్ కదా నువ్వు, పాటలు వచ్చా నీకు అని అడిగాడు. ప్రియా నా పేరు అంది. సరే మరి సాటర్డే పిక్నిక్లో కలుద్దాం అని రేవంత్ వాళ్ళు వెళ్ళిపోయారు. మరోజు రేవంత్ కాలేజీకి ఓ 10 నిమిషాల ముందే వచ్చి పార్కింగ్ ప్లేస్లో ఎదురు చూస్తున్నాడు. ప్రియా స్కూటీ మీద వచ్చింది. పార్కింగ్లో బండి ఆపి వెళ్ళబోతుంది. ప్రియా అని పిలిచాడు రేవంత్. ప్రియా ఆగి చూసింది. గుడ్ మార్నింగ్ చెప్పాడు రేవంత్. గుడ్ మార్నింగ్ అని బదులు చెప్పింది ప్రియా. తన దారిన తను వేగంగా క్లాసుకి వెళ్ళిపోయింది. రేవంత్కి ఇంకా ఏదో ప్రియతో మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ ఎలా అనేది అర్థం కావట్లేదు. సాటర్డే రేవంత్ వాళ్ళ ప్లాన్ చేసిన ఓ పార్కులో పిక్నిక్ అరేంజ్మెంట్స్ జరిగాయి. చిన్న స్టేజ్, మైక్ సెట్టింగ్, మంచి లంచ్, చిన్న చిన్న పోటీలు, వాటి కోసం చిన్న చిన్న బహుమతులు కూడా అన్నీ రెడీ చేసి పెట్టారు. ప్రియ కూడా రేఖతో పాటు వచ్చింది. అంతా బాగా జరిగింది. ప్రియకి కొత్త పోయి అందరితో బాగా కలిసిపోయింది. థర్డ్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకో 4 రోజుల్లో 1 వారం సెలవులు దొరుకుతాయి. రేవంత్ తమ ఊరు చాలా బాగుంటుందని, తాతగారి పెద్ద మండువా ఇల్లు చుట్టూ పచ్చటి పొలాలు, ఊరి బయట కొండ మీద పురాతన వేణుగోపాల స్వామి గుడి, ఆ కొండ మీద నుంచి మంచి ప్రకృతి దృశ్యం అన్నీ ఆస్వాదించవచ్చు అని తమ ఊరికి ఆహ్వానించాడు తన ఫ్రెండ్స్ అందరినీ. ప్రియా రాలేనని చెప్పింది. ప్లీజ్ ప్రియా, చాలా మంచి ట్రిప్ అవుతుంది, మిస్ అవ్వకు ప్లీజ్ అని రేవంత్ ప్రియని బతిమలాడాడు. లేదు రేవంత్, కుదరదు, అర్థం చేసుకో అని చెప్పేసింది ప్రియ. శాన్వి వాళ్ళు కూడా అడిగారు ప్రియని, పల్లెటూరికి వెళ్ళొద్దాం బాగుంటుంది రమ్మని. అయినా ప్రియ చెప్పింది, సారీ నాకు కుదరదు అని. ట్రిప్ ప్లాన్ చేశాక మానేస్తే బాగోదని రేవంత్ మిగిలిన ఫ్రెండ్స్ని తీసుకుని సెలవుల్లో ఊరికెళ్ళి వచ్చేశాడు. ఈ సెలవుల్లో నెట్ సిగ్నల్ సరిగా లేక ప్రియతో అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడగలిగారు శాన్వి వాళ్ళు. సిటీకి వచ్చాక రేవంత్కి తెలిసింది ప్రియకి పెళ్లి కుదిరింది అని. అరే, ఇంత చిన్న వయసులో ఎవరైనా ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారా ప్రియ? నీకెందుకు ఇప్పుడే పెళ్ళొద్దు అని చెప్పాలనిపించలేదా అని ప్రియని అడిగారు శాన్వి వాళ్ళు. మేము ఇదివరకు బాగా బతికిన వాళ్ళం, ఇప్పుడు ఆస్తులు పోయి ఇబ్బందులో ఉన్నాం. అనుకోకుండా నాన్న ఫ్రెండ్స్ తమ అబ్బాయికి నన్ను అడిగారు. ఎలానో ఇప్పట్లో పెళ్లికి సరిపడా ఎక్కువ డబ్బులు సమకూర్చుకోవడం కష్టం మాకు. వాళ్ళంతట వాళ్లే అడిగిన సంబంధం, పైగా మా ఫ్యామిలీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు. వారి ఇంటిలో నేను బాగుంటాను అని నాన్న నా పెళ్లికి ఒప్పుకున్నారు అని ప్రియ చెప్పింది. ప్రియ మాటలు విన్న రేవంత్ కళ్ళు బాధతో కోపంతో ఎర్రబడ్డాయి. శాన్వి అది చూసి రేవంత్ని చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్లాలని చూసింది. రేవంత్ శాన్వి చెయ్యి విదిలించుకొని ప్రియ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి లైబ్రరీ బయట ఉన్న గ్రౌండ్లో బల్ల మీద ప్రియని కూర్చోబెట్టాడు. ఏం జరుగుతోందో ప్రియకు అర్థం అస్సలు కాలేదు. రేవంత్ ప్రియ వైపు చూస్తున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి రేవంత్కి. ప్రియ అర్థం కానట్లు భయంగా కూర్చుంది. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మొదటి రోజు కాలేజీలో చేరగానే నేను నిన్ను ఇష్టపడ్డాను. నీతోనే నా జీవితం అంతా అని నిర్ణయం చేసుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియా అని చెప్పాడు. ఆవేశంగా మొదలుపెట్టి ఏడుపు గొంతుతో ముగించాడు రేవంత్.
ప్రియకి తల మీద పెద్ద భారం పెట్టినట్టయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు పెళ్లి కుదిరింది. నేను ఒప్పుకున్నాకే నా పెళ్లి నిశ్చయించారు అంటే నేను ఆ అబ్బాయిని నా భర్తగా అనుకునే కదా పెళ్లికి సిద్ధమయ్యాను. ఇలాంటి పరిస్థితుల్లో నాతో నువ్వు ఇలా చెప్పడం పద్ధతి కాదు. కానీ నీ ఆవేశాన్ని అర్థం చేసుకుంటున్నాను. దయచేసి ఇంకెప్పుడు నాతో ఇలా అస్సలు మాట్లాడొద్దు అని ప్రియ లేచి వెళ్ళబోయింది. ప్రియ భుజం మీద చెయ్యి బలంగా ఉంచి ప్రియని వెళ్లకుండా ఆపి రేవంత్ చెప్తున్నాడు. ప్రియ, నువ్వు లేకుండా నేను నా భవిష్యత్తును ఊహించుకోను కూడా. నువ్వు లేకుండా బతకాలంటే నా వల్ల కాదు. ప్లీజ్ ప్రియ, నీ పెళ్లిని క్యాన్సిల్ చెయ్యి. నన్ను పెళ్లి చేసుకో అని మొండిగా మాట్లాడాడు రేవంత్. రేవంత్, నువ్వు ఏ కాలంలో ఉన్నావు? నా ఇష్టంతో కుదిరిన మా పెళ్లిని ఆపేయమని ఎలా అడుగుతున్నావు? కొంచెం కోపం తగ్గించుకొని కుదురుగా ఆలోచించు. కనీసం సాటి మనిషిగా నేనింక నిన్ను గౌరవిస్తున్నాను అని స్థిరంగా చెప్పింది ప్రియ. చేతిలో ఉన్న పుస్తకాన్ని దూరంగా విసిరికొట్టాడు రేవంత్. మర్రోజు కాలేజీకి అందరూ మామూలుగానే వచ్చారు. మధ్యాహ్నం 3ంటికి లెక్చరర్ వచ్చేలోపు ఉన్న ఖాళీ సమయంలో ప్రియా నీతో మాట్లాడాలి, ప్లీజ్ కమ్ అనేసి రేవంత్ క్లాస్ బయటికి నడిచాడు. ప్రియ కూడా సాటి మనిషిగా అతను అడిగినప్పుడు చెప్పేది వినటం తన ధర్మం అనుకుంది. చెట్టు కింద బల్ల దగ్గర రేవంత్ ప్రియనే సూటిగా చూస్తూ అడిగాడు. ప్రియా, దయచేసి నా బాధ అర్థం చేసుకో. నిన్ను మొదట్లోనే ప్రేమించిన ఇన్నాళ్లు నేను చెప్పకపోవటానికి కారణం మన చదువులు సాగుతున్నాయనే కదా. చదువులు అయ్యి కెరీర్లోకి వెళ్లే ముందు చెప్పవచ్చులే అనుకున్నాను. ఇంతలోని పెళ్లి అనే గండం ముంచుకొస్తుందని నేను అసలు అనుకోలేదు. ఇప్పుడు నీకు తెలిసింది కదా, నేను నీ ప్రేమలో పీక లోతులో మునిగిపోయానని. ఇప్పుడైనా నా గురించి నీ పెళ్లి ఆపేయవా అని బతిమాలాడాడు. ప్రియకి చాలా బాధేస్తుంది. ఈ పరిస్థితికి రేవంత్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ముందే తెలిసినా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నాకు నీ మీద ప్రేమ లాంటిది లేదు. నువ్వు నాకు శాన్వి, సంగీత, నరేన్ లాగా ఓ ఫ్రెండువి మాత్రమే అని సర్ది చెప్పాలని సౌమ్యంగా మాట్లాడింది. రేవంత్ తన ప్రేమను ప్రియ నిరాకరించడం సహించలేకపోయాడు. తనకే తెలియని క్రూర ప్రవర్తనలోకి వెళ్ళిపోయాడు. ప్రియా, నన్ను పెళ్లి చేసుకొని నువ్వు వేరే వారిని చేసుకోవటానికి వీల్లేదు. నేను అసలు ఊరుకోను అని బెదిరించాడు ప్రియని. ప్రియ మౌనంగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నెల రోజులు గడిచాయి. అంతా మామూలుగానే ఉన్నట్టనిపించింది ప్రియకి. కానీ రేవంత్ ప్రియకే తెలియకుండా ప్రియని గమనిస్తూనే ఉన్నాడు. ప్రియ రాకపోకలు, ప్రియ ఎవరితో మాట్లాడుతుంది అన్నీ చూస్తూనే ఉన్నాడు రేవంత్. ఒక యాసిడ్ బాటిల్, ఒక పెద్ద కత్తి కూడా దగ్గర పెట్టుకున్నాడు. తనది గొప్ప ప్రేమ అనుకుని ప్రియకు హింసని, నరకాన్ని అందించేందుకు మూర్ఖంగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ రోజు రేవంత్కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. హాయ్ రేవంత్ అని అమ్మాయి గొంతు వినిపించింది. ఎవరు అన్నాడు రేవంత్. నా పేరు శృతి, నేను నీకు పెద్ద ఫ్యాన్ని, తెలుసా అని మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేశాడు రేవంత్. వెంటనే అదే నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. రేవంత్, ఐ లవ్ యూ అని. రేవంత్కి కోపం వచ్చి కాల్ బ్యాక్ చేసి తిట్టబోయాడు. రేవంత్, ప్లీజ్ నా ప్రేమని అర్థం చేసుకో అని శృతి ఏడ్చేసింది. చిచి అని చిరాగ్గా ఫోన్ పెట్టేశాడు రేవంత్. 24 గంటలు శృతి లవ్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి రేవంత్కి తన ప్రేమను తెలపాలని, రేవంత్తో తనను ప్రేమించేలా చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది శృతి. శృతి గోలకి తట్టుకోలేక ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడు రేవంత్. అయినా ఒకరోజు తేడాతో మళ్ళీ ఈ కొత్త నెంబర్కి కూడా శృతి ఫోన్ చేసేది, మెసేజ్లు పెట్టేది. ఇక లాభం లేదనుకుని కాలేజీ క్యాంటీన్కి శృతిని మాట్లాడడానికి రమ్మన్నాడు. మిస్ ఇండియా లాంటి అందమైన శృతి, రేవంత్ హాయ్, నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే ఇంకా చాలా బాగుంది. మనం పెళ్లి చేసుకుంటే నీతో నేను ఊహించుకున్న జీవితం నిజమైతే నాకంటే ఆనందంగా ఇంకా ఎవ్వరూ ఉండరు. నువ్వంటే నాకు చాలా ప్రేమ రేవంత్ అని శృతి ఆరాధనగా చెప్తోంది రేవంత్కి. రేవంత్కి మాత్రం ఆ మాటలు వింటుంటే పిచ్చి చిరాకు దుబ్బుతుంది. శృతి, నేను ప్రియని ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమించడం అనేది జరిగే పని కాదు. నన్ను దయచేసి విసిగించొద్దు అని చెప్పాడు. ఎవరా ప్రియ? నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తుంటే ఇంకో అమ్మాయి గురించి నాకు చెప్తావేంటి? నేను ఎప్పటికైనా ఎలాగైనా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని శృతి మొండిగా చెప్పింది రేవంత్తో. రేవంత్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదేమి తలనొప్పిరా అనుకుని మళ్ళీ ఫోన్ నెంబర్ మార్చాడు. కాలేజీకి కూడా వెళ్ళట్లేదు శృతి నుంచి తప్పించుకోవడానికి.
4 రోజుల తర్వాత తెలిసింది ప్రియని స్కూటీ మీద వెళ్తుండగా ఒక కారు వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది అని. ప్రియకి కాలు ఫ్రాక్చర్ అయ్యింది అని. అది చేసింది శృతి అని రేవంత్కి తెలిసింది. రేవంత్ కోపంగా శృతి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రియని ఎందుకు బాధ పెట్టావు? నువ్వు అసలు మనిషివేనా అని చీదరించుకున్నాడు. రేవంత్, నిన్ను పొందడానికి నేను ఇంకా దూరం వెళ్ళగలను. ప్రస్తుతానికి ఫ్రాక్చర్తోనే వదిలేశాను అని శృతి కర్కశంగా మాట్లాడింది. శృతి, నువ్వు నన్ను ప్రేమించినంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ ఎలా వస్తుంది? నాకు నువ్వంటే ఇష్టం లేదు, అర్థం చేసుకో అని నచ్చజెప్పబోయాడు రేవంత్ శృతికి. నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ. నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చంపుతాను లేదా చస్తాను అని పొగరుగా సమాధానం చెప్పింది శృతి. నాకు నీ మీద ప్రేమ లేదంటే వదిలేయకుండా ఎందుకు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు? బుద్ధుందా నీకు అసలు అని రేవంత్ కోపంగా, కొంత ఏమి చేయనట్లు అసహనంగా, కొంత అన్నట్లుగా మాట్లాడుతూ శృతిని నిలదీశాడు. మరి నీ సంగతి ఏంటి రేవంత్ అని శాన్వి గొంతు వినిపించింది. రేవంత్ వెనక్కి తిరిగి చూస్తే శాన్వి అక్కడ నుంచొని ఉంది. ప్రియ కూడా ఇదే కదా నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. కానీ నువ్వేమో ఈ శృతిలాని మూర్ఖంగా ప్రియ కోసం ఒకవేళ తను నిన్ను చేసుకోకుండా వేరే పెళ్లి చేసుకుంటే యాసిడ్ పోయాలని, కత్తితో నరికేయాలని అన్నీ సిద్ధం చేసుకున్నావు కదా. ప్రేమంటే ఆనందం ఇవ్వడం, ప్రేమంటే ఒక తోడై నిలవడం, అంతేకాని ప్రేమని ఒప్పుకోకపోతే, తిరిగి ప్రేమని అందించకపోతే నాకు దక్కని మనిషి ఇంకా భూమి మీద లేకుండా చేయాలనుకోవటమా ప్రేమ? అలాంటి శాడిజం ప్రేమ కాదు. ఆ మనిషి నా సొంతం మాత్రమే అని భావించే నీ ఇరుకు మనస్తత్వం ప్రేమ కానే కాదు. మన ప్రేమ మనం ప్రేమించే వారిని భయపెడితే అది ప్రేమ కానే కాదు. ప్రేమ అనేది ప్రశాంతతకు రూపంలా మారాలే కానీ నాశనానికి దారి తీయకూడదు. ప్రియ నీ మూర్ఖత్వానికి బలి అవ్వబోయేది. ఇప్పటికే శృతి ఆగడానికి కాలు ఫ్రాక్చర్ అయ్యి బాధపడుతుంది. ఇంత కుచింత మనస్సుకు గల ప్రేమ అంటే సరైన అర్థం తెలుసా? ప్రియని నువ్వు తనని ప్రేమించావన్న కారణంతో నిన్ను ప్రేమించాలి అనేది నియమం అనుకుంటే నిన్నే ప్రేమించిన శృతిని మరి నువ్వు ప్రేమిస్తావా? చెప్పు రేవంత్ అని శాన్వి అడిగింది. ఎస్, కరెక్టుగా అడిగావు శాన్వి. నాకు నువ్వు చేసే సాయం ఎప్పటికీ మర్చిపోను అని శృతి శాన్వికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయింది. రేవంత్ శృతితో చెప్పాడు, శాన్వి చెప్పిందని ఈరోజు నిన్ను ప్రేమించాను అని ఓ మాట మాత్రమే చెప్పగలను. కానీ నిజంగా నా మనసులో నీ మీద ప్రేమ భావన లేదు. ప్రేమ మూడో మనిషికి ప్రమేయంతో పుట్టేది కాదు. అది ఇద్దరి మనుషులు నిర్ణయించుకునేది, అనుభూతి చెందాల్సింది. సారీ, ఇప్పటికైతే ఈ ప్రేమ దోమ అనే విషయాన్ని నేను వదిలేసి ముందు నా కెరీర్ మీద ధ్యాస పెడతాను. నువ్వింకా నన్ను విసిగించకు. నాకు నిజంగా జీవిత భాగస్వామి కావాలి అనిపించిన రోజు, అప్పటికి ఇంకా నా మీద నీకు ఇంతే ప్రేమ ఉంటే అప్పుడు నీ గురించి తప్పకుండా నేను ఆలోచిస్తాను. ఇప్పటికైతే నేను ఈ చిరాకులకి దూరంగా వెళ్ళిపోతున్నాను అని శృతికి చెప్పి శాన్వి వైపు చూసి కొంచెం కచ్చగానే చెప్పాడు రేవంత్. అప్పుడప్పుడే వివేకం తెచ్చుకోవాలి అనుకుంటున్నాడే కానీ ఇంకా వివేకం రాలేదుగా రేవంత్కి. అందుకే రేవంత్ కచ్చగానే చెప్పాడు శాన్వికి, ఇంకా జీవితంలో మీ ఫ్రెండ్ ప్రియకు నాకు ఏ సంబంధము లేదు. నేను తనకి హాని కలిగించేలా ఏ పని చెయ్యను. నువ్వు నీ ఫ్రెండ్ ప్రియని హ్యాపీగా ఉండేలా చూసుకో అనేసి వెళ్ళిపోయాడు రేవంత్. ఇన్ని రోజులు ప్రియ కోసం రేవంత్ కోసం దిగులు పడుతూ వారిద్దరిని గమనించుకుని ఉంటూ రేవంత్ తప్పటడుగు వేయకుండా ప్రియా జీవితం పాడవకుండా ముగిసిపోకుండా కాపాడుకుంది శాన్వి, ఓ మంచి స్నేహితురాలు.